వెల్కమ్ టు 10 Minute Bankers యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ క్లర్క్ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. 15th మే నుంచి ఈ మంత్ 28th వరకు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. నేను ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యాను. సో ఈ వీడియోలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా చెప్తాను. అలానే ముందు ఒక విషయం ఏంటి అని అంటే, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వకుండా మన అప్లికేషన్ ఫామ్ ఆర్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది పెండింగ్లో ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని మీరు చేయకుండా ఉన్నారంటే మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో బళ్ళారిలో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుందని కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం బళ్ళారి రైల్వే స్టేషన్ వరకు వెళ్తాం కదా. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగే దగ్గరికి ఎలా వెళ్ళాలి? మన ప్రకారం ఏంటనంటే ఏ బ్యాంకుకైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది హెడ్ ఆఫీస్లో జరుగుతుంది. సో కర్ణాటక గ్రామీణ బ్యాంకు కూడా మనం అంటే గూగుల్లో కానీ మ్యాప్స్లో కానీ ఏమైనా సెర్చ్ చేస్తామంటే కర్ణాటక గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అని కొడతాం. మనకి ఇచ్చిన అడ్రస్ ప్రకారం గాంధీనగర్ అంటాం. అలా మనం చెప్తే ఈ అడ్రస్ వస్తుందన్నమాట. మనకి గూగుల్లో చూపించే అడ్రస్ ఇదే ఉంటుంది. ఆటో వాళ్ళకి మనకి చెప్పిన ఆటో వాళ్ళతో మనం మాట్లాడుకొని వెళ్తాం కదా, ఆటో వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు కూడా ఈ అడ్రస్కే తీసుకెళ్తారు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కర్ణాటక గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అయిన ఈ ప్లేస్లో జరగట్లేదు. వాళ్ళు వేరే ప్లేస్లో పెడుతున్నారు. ఆ ప్లేస్ ఏది అంటే మనకి మెయిల్లో పంపించిన అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ అనమాట. కర్ణాటక గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎనెక్స్ 8/2 అక్షయ స్క్వేర్, ఫస్ట్ ఫ్లోర్, గాంధీనగర్. సో ఇది అడ్రస్. ఈ అడ్రస్కి మనం వెళ్ళాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. సో రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి బస్సులు ఎలాగో తెలియదు, ఆ లాంగ్వేజ్ తెలీదు. సో మనం బస్ అనే ఆప్షన్ని డిలీట్ చేసేస్తాం. నెక్స్ట్ ఈ బళ్ళారిలో ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ ఆప్షన్స్ అనేవి ఏమీ లేవు. అసలు అక్కడ ఈ యాప్స్ని యూజే చేయట్లేదు. కాబట్టి అక్కడ లోకల్గా ఉన్న ఆటో డ్రైవర్స్తో మనం బార్గెనింగ్ చేసి మనకు కావాల్సిన ఈ ప్లేస్కి వెళ్ళాలి. మేమైతే ఇద్దరు వెళ్ళాం. మా ఇద్దరికి కలిపి ఒక 70 రూపీస్కి తీసుకున్నారు, వెళ్ళాం. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము హెడ్ ఆఫీస్ అని ఒకేసారికి ఇదే చూపించింది. సో మేము ఇక్కడికి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్పారు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగట్లేదు, అక్కడ నుంచి మీరు ఒక వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పేసి ఈ అడ్రస్కి వెళ్ళాలని చెప్పారు. వాకబుల్ డిస్టెన్స్ అన్నారు కానీ టైం ఉంటే చక్కగా వెళ్ళొచ్చు, కానీ టైం లేకపోతే టెన్షన్ వస్తూ ఉంటుంది కదా. సో అందుకని మీరు ఆ పొరపాటు చేయకుండా ఫస్ట్ ఈ అడ్రస్కే మీరు వెళ్ళాలి. ఆటో వాళ్ళతో మాట్లాడినా మీరు మ్యాప్లో చూసినా కానీ ఈ అడ్రస్ని చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ వరకు అయితే అడ్రస్ క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత అక్కడ చైర్స్ వేసి ఉంటాయి. కోర్స్ మనం ఫ్రెండ్స్తోనో పేరెంట్స్తోనో వెళ్తాం కదా, అక్కడ కూర్చోమంటారు. ముందెళ్ళినా కూడా మనం వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటనంటే 9 o'clock రిపోర్టింగ్ టైం అని ఇచ్చారు. సో 9 o'clock దాటిన తర్వాత మనల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అలౌ చేస్తారా లేదా, ఇది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. సో 9 o'clock దాటిన తర్వాత కూడా అలౌ చేస్తారు. కానీ మనం వెళ్ళేది ఫైనల్ ప్రొసీజర్ కోసం కాబట్టి కొంచెం ముందు వెళ్తే బెటర్. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఒకవేళ అనుకోకుండా లేట్ అయితే తప్పకుండా మీరు వెళ్ళండి, వాళ్ళు అలౌ చేస్తారు. అలౌ చేయకుండా వెనక్కి పంపించేది అయితే అస్సలు ఉండదు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే 9 o'clock అని ఇచ్చారు. 9కి అలా సార్స్ వస్తారు. వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ని 1 by 1 పిలుస్తారనమాట. అక్కడ మనకి సిగ్నేచర్ చేయడానికి ఒక ఫామ్ ఉంటుంది, అంటే మనం అటెండ్ అయ్యామని చెప్పేసి ప్రెజెంట్ ఎంత ఆబ్సెంట్ ఎంత అని వాళ్ళు తెలుసుకోవడం కోసం. దానిలో మన నెంబరు, నేము ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది. సో అక్కడ మనం సిగ్నేచర్ చేసామంటే తర్వాత పక్క సైడ్ వేరే వైపు చైర్స్ అన్నీ వేసి ఉంటాయి. అటు సైడ్ వచ్చి కూర్చోమంటారు. క్యాండిడేట్స్ మాత్రమే అలౌ చేస్తారు, పేరెంట్స్ని అటు వైపు అలౌ చేయరు అనమాట. సో క్యాండిడేట్స్ అందరూ వచ్చి కూర్చొని అరేంజ్ అయిన తర్వాత వాళ్ళు మనం తీసుకెళ్ళాం కదా 48 pages PDF అనేది ఒకటి పెట్టారు మనకి, CSA ఫార్మాట్స్ అని. ఆ పేజెస్ అండ్ మనం తీసుకెళ్ళిన ఒరిజినల్ సర్టిఫికేట్స్, తర్వాత మనం తీసుకెళ్ళిన పోలీస్ వెరిఫికేషన్, ఇలా కొన్ని ఎక్స్ట్రావి కూడా తీసుకెళ్ళాం కదా, వీటన్నిటిని ఎలా అరేంజ్ చేయాలి అని వాళ్ళు 1 by 1 చెప్తారు. అలానే వాటిలో కొన్ని ప్లేసెస్లో మనం ఫిల్ చేసి ఉంటాం, ఫిల్ చేయకుండా కూడా ఉంటాం కదా, అవి ఎక్కడెక్కడ ఏమేమి ఫిల్ చేయాలి అన్నది కూడా చెప్తారు. అలానే టూ మచ్ టైం అయితే ఇవ్వరు ఇవన్నీ ఫిల్ చేయడం కోసం, మనం ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళాక ఫిల్ చేయాలనే ఐడియా ఎవరికైనా ఉంటే అది వద్దు, ముందే ఇక్కడే మీకు తెలిసిన ప్రతిదీ కూడా ఫిల్ చేసుకొని వెళ్ళండి. తెలియంది మాత్రం పక్కన వదిలిపెట్టండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ డౌట్ని వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని అరేంజ్ చేసుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాటిని అరేంజ్ చేయడంలో మనం బాగా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఇన్ని పేపర్స్లో వాళ్ళు చెప్పే పేపర్ ఏంటి, ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు, ఇలా చాలా డౌట్ వస్తూ ఉంటుంది కదా. సో నేను చెప్పిన ఆర్డర్ వైజ్గా మీరు అన్నీ సెట్ చేసుకొని వెళ్ళారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ఆర్డర్ వాళ్ళు చెప్తారు, మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఆర్డర్ ఏంటి అని అంటే ఫస్ట్ చూడండి, మనం
ఏమేమి తీసుకెళ్తాం ఇక్కడ, వాళ్ళు పంపించిన ఫార్మాట్స్ ఒకటి, మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒకటి, ఇంకా వాళ్ళు అడిగిన కొన్ని అంటే అలా పోలీస్ వెరిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాటిలో మనం ఇక్కడ తీసుకెళ్ళేవి ఎలా ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా స్లోగా చెప్తాను. వీటన్నిటిని మీరు ఆ ఫామ్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి అందరితో సంతకాలు అయిపోయిన తర్వాత వాటన్నిటిని ఈ వేలో అరేంజ్ చేసుకొని పెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళండి, చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనకి మెయిన్స్ స్కోర్ కార్డ్, మనం దేనిలో అయితే రిజల్ట్ చూసామో ఆ మెయిన్స్ స్కోర్ కార్డ్ యొక్క స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, లేకపోతే దాన్ని డౌన్లోడ్ చేసి ఉంటాం కదా, దాన్ని మనం తీపించుకోవాలి, ప్రింట్ తీపించుకోవాలి. నెక్స్ట్ మన ఆన్లైన్ అప్లికేషన్ కోసం రీప్రింట్ లింక్ కూడా వచ్చింది కదా, ఆ లింక్ నుంచి మనం రీప్రింట్ తీసుకున్నాం, ఆల్రెడీ సేవ్ చేసుకొని ఉన్నా కానీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ప్రింట్ తీపించుకోవాలి. నెక్స్ట్ వాడిచ్చిన 48 పేజెస్లో ఫస్ట్ది బయోడేటా ఫామ్ ఉంటుంది, అది 1 to 6 పేజెస్. నెక్స్ట్ అటెస్టేషన్ ఫామ్ అని, తర్వాత ఇండెమ్నిటీ బాండ్ అంటే కర్ణాటక స్టేట్కి సంబంధించిందే బాండ్ పేపర్ కావాలి 500 రూపీస్ నోట్ మీద అని అంటున్నారు కదా, దీనికి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఇదేంటంటే బళ్ళారి స్టేషన్ దిగిన తర్వాత నుంచి బాండ్స్ చేసే వాళ్ళది కూడా దగ్గరగానే ఉందన్నమాట, నోటరీ చేసే వాళ్ళది. దానికి అరౌండ్ 800 రూపీస్ అవుతున్నాయని చెప్పారు. నేనైతే వేరే ప్రొసీజర్లో చేశాను, అక్కడికి వెళ్ళి కూడా చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 800 రూపాయలు అవుతుందంట. సో అక్కడ చేయించుకోవాలనుకుంటే ఒక రోజు ముందు వెళ్తే సరిపోతుంది. ఆ బాండ్ పేపర్, ఇంకా వాడు ఇచ్చిన పేపర్లో అటువంటి 48 పేజెస్లో నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ రిలేటివ్స్ ఇన్ ఆర్ బ్యాంక్ అని చెప్పేసి 13th పేజ్, డిక్లరేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏజ్ అండ్ క్యాస్ట్ ఎక్సెట్రా ఇవి ఉంటాయి కదా, ఇది 15th పేజ్. నెక్స్ట్ 17th పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏమో 18th, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డీటెయిల్స్ ఉంటే 19th. సో ఇక్కడ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో మనం ఫిల్ చేసే ఫామ్తో పాటు ఒక పాన్ కార్డ్ది పెట్టినప్పుడు పాన్ కార్డ్ జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డ్ పెట్టినప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి దానికి అటాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టు బీ ఫర్నిష్డ్ బై ది క్యాండిడేట్ అని ఒక ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ అనెక్స్చర్ 1, డిపెండెంట్ నెంబర్ 1, 2, 3 and 4, 5, 6 అని 2 పేజెస్లో వస్తాయి. అవి ఒకదాని తర్వాత ఒకటి. మీకు ఒకవేళ డిపెండెన్సీ 2 persons 3 persons ఉంటే ఒక పేజే సరిపోతుంది, 4, 5, 6 అవసరం లేదనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ఇష్యూయింగ్ స్టాఫ్ ఐడెంటిటీ కార్డు, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్. నెక్స్ట్ పార్ట్ 2 మూవబుల్ ప్రాపర్టీ ఆర్ లిక్విడ్ అసెట్స్, స్టేట్మెంట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ డెప్ట్, అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4. నెక్స్ట్ది ఫామ్ F, స్టేట్మెంటు, నామినేషన్ టు వేరియస్ స్కీమ్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన కొన్ని ఒరిజినల్స్ ఉన్నాయి కదా, ఆ ఒరిజినల్స్ ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒకటి, ఇంటర్ మార్క్ షీట్ ఒకటి, డిగ్రీ ఆల్ సెమిస్టర్స్ యొక్క మార్క్ షీట్స్ కావాలి. అంటే మనం సెమ్ వైజ్గా రాస్తాం కదా, ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్, అలానే ఫస్ట్ సెమ్ ఏదైనా సబ్జెక్ట్ పోతే అది నెక్స్ట్ మనం రాసినప్పుడు అది పాస్ అయినట్టు ఓన్లీ సింగిల్ సబ్జెక్టు లేకపోతే ఆ 2 సబ్జెక్ట్స్ని మెన్షన్ చేసి ఒక మార్క్ షీట్ ఇస్తారు. అప్పుడేమనిపించేదంటే మనకి ఇదంతా ఏం అవసరం ఉంది అనిపించేది, కానీ ఇక్కడ పర్టికులర్గా చూస్తున్నారు. సో మీ ఆల్ డిగ్రీ సెమిస్టర్స్ యొక్క మార్క్ షీట్స్ అనేవి ఉండాలి, అవి వరుసగా పెట్టుకొని ఉండండి, 1-1, 1-2-1, 2-1, 2-2 అని. నెక్స్ట్ వీటన్నిటిని కలిపి మనకి కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ ఒకటి ఇస్తారు కదా, అది ఒరిజినల్ అండ్ దాని యొక్క జిరాక్స్. నెక్స్ట్ ప్రొవిజనల్ కూడా ఉంటుంది కదా మనకి, ఆ ప్రొవిజనల్ ఒరిజినల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏదైతే సబ్మిట్ చేస్తున్నామో ఒరిజినల్స్, మనం ఆ ఒరిజినల్స్ ప్రతి దాని యొక్క జిరాక్స్ ఒకటి ఉండాలన్నమాట. సో ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని అలా పెట్టేసేయండి. ఈ వరుసలోనే 10th, ఇంటర్, డిగ్రీ, కన్సాలిడేటెడ్, ప్రొవిజన్ జిరాక్సెస్తో పాటు పెట్టేస్తే నెక్స్ట్ మనకి ఏం అడుగుతాడంటే, ఒకవేళ మీరు డిగ్రీ కంటే ఆర్ ఇంజనీరింగ్ కంటే ఎక్కువ చదివినట్లయితే ఆ స్టడీ రిలేటెడ్వి కూడా ఇలానే అరేంజ్ చేసుకోవాలి 1 by 1 విత్ జిరాక్సెస్. నెక్స్ట్ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఉంటుంది, తర్వాత ఆధార్, పాన్, జిరాక్స్లు అనేవి ఒక 5 sets తీసుకుని ఉండండి. వాళ్ళు మధ్యలో అడుగుతారు, వాళ్ళు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ జిరాక్స్ కానీ ఇస్తూ ఉండండి. నెక్స్ట్ కాంటాక్ట్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా లాస్ట్ స్టడీడ్ కాలేజ్ది సిగ్నేచర్, స్టాంపు ఉండాలి, అది క్లియర్గా చెక్ చేస్తున్నారు, ఇది లేకపోయినా కూడా పెండింగ్లో పెడుతున్నారు. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, సిగ్నేచర్ ఫర్ ఎల్పిటి ఫామ్, పోలీస్ వెరిఫికేషన్, సిబిల్ స్కోర్ రిపోర్ట్. సో ఎల్పిటి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు జరుగుతుందా అంటే జరగట్లేదు, వాళ్ళు అసలు ఏది క్వశ్చన్ చేయట్లేదు. మనం ఆల్రెడీ అంటే ఎడ్యుకేషన్లో చదివి ఉంటే, అంటే కర్ణాటక పీపుల్ మనం కాదు కాబట్టి వాళ్ళైతే చదివి ఉంటారు కాబట్టి ఈ సిగ్నేచర్ ఇదంతా వాళ్ళకి ఏం అవసరం లేదు. మనం చదవలేదు కాబట్టి మనకి 6 months టైం ఇస్తున్నారు. ఇప్పుడైతే ఎలాంటి ఎల్పిటి టెస్ట్ అనేది జరగట్లేదు.
నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్, సిబిల్ స్కోర్ రిపోర్ట్. ఇక్కడ కూడా పోలీస్ వెరిఫికేషన్, సిబిల్ స్కోర్ రిపోర్ట్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, మ్యాండేటరీ అనమాట. వీటిలో ఏం లేకపోయినా కానీ, ఇప్పుడు నేను చెప్పిన అన్ని షీట్స్లో ఏ షీట్స్ లేకపోయినా, ఏది లేకపోయినా కానీ మీ ప్రాసెస్ అనేది పెండింగ్లోనే పెడుతున్నారు. ఆ ప్రాసెస్ ముందుకెళ్ళట్లేదు, కన్సెషన్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ పెండింగ్లోనే ఉంటుంది. అవన్నీ మనం సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది, అదే మన జాయినింగ్ ఆర్డర్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు వీటిలో నేను చెప్పాను కదా అవి ఏవేవి అని ఇక్కడ క్లియర్గా మీకు ఫొటోస్తో సహా చూపిస్తాను, ఒకసారి చూడండి. మన మెయిన్ స్కోర్ కార్డ్ అయితే ప్రింట్ తీపించాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ప్రింట్ తీపించాలి. అవి రెండు పెట్టిన తర్వాత బయోడేటా ఫామ్ పేజ్ నెంబర్ 126 ఉంది కదా, ఈ బయోడేటా ఫామ్లో ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, పోస్ట్ అని అన్నారు కదా, పోస్ట్ అన్న దగ్గర కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనేది రాయొచ్చు. నేనైతే ఆఫీస్ అసిస్టెన్స్ మల్టీపర్పస్ అని రాశాను. సో ఏం రాసినా యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ రాయటం మిస్టేక్ చేస్తే తప్ప అని అంటే అలా ఏం కాదు, మనకి మెయిల్లో ఏదైతే పంపించారో దాన్ని రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఉన్న మిగిలిన అన్ని డీటెయిల్స్ని కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ మనం 48 పేజెస్ని ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయాలి, స్మాల్ లెటర్స్ యూజ్ చేయకండి. నెక్స్ట్ మనకు సంబంధించింది ఇది పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2, నెక్స్ట్ ఇది పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 4. సో మీరు అరేంజ్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే దీనిలో చూసుకుంటూ మీకు తెలుస్తుంది కదా ప్రింట్ తీపించిన పేపర్స్. సో ఇలా అరేంజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇది పేజ్ నెంబర్ 5, నెక్స్ట్ నెంబర్ 6. ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ అని ఉంది కదా, ఇవన్నీ కూడా వాళ్ళే ఫిల్ చేస్తారు, ఓన్లీ ఇక్కడ మన సిగ్నేచర్ పెడితే సరిపోతుంది. అండ్ ప్రతి పేపర్ని కూడా డేట్, ప్లేస్ అనేవి అలానే లీవ్ చేసి వెళ్ళండి. అక్కడ మీరు ఏ రోజైతే డీవీకి వెళ్తారో ఆ రోజు డేట్ అక్కడ బళ్ళారి అనే ప్లేస్ మాత్రమే రాయాలి. మనకి ఇచ్చిన 48 పేజెస్లో కూడా డేట్, ప్లేస్ అనేది మీరు అలా వదిలేసి వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఫిల్ చేయండి. ఇక్కడ 2 గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కావాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి అంతే. నెక్స్ట్ ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ అంటే ఎవరైనా కానీ గ్రీన్ ఇంక్ ఉండి స్టాంప్ ఉంటే వాళ్ళు గెస్టెడ్ ఆఫీసరే అవుతారు. సో గెస్టెడ్ ఆఫీసర్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళతో సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళండి. నెక్స్ట్ మన ఇక్కడ ఏమైపోయింది, మెయిన్ స్కోర్ కార్డ్ అయిపోయింది, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయిపోయింది, బయోడేటా ఫామ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అటెస్టేషన్ ఫామ్ 7, 8, 9, 10. సో అటెస్టేషన్ ఫామ్ ఇది, ఇక్కడ మన అడ్రస్ వచ్చింది, అడ్రస్ ఆఫ్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అడ్రస్ రాయాలి, మన సిగ్నేచర్. నెక్స్ట్ అటెస్టేషన్ ఫామ్లో 8, 9 ఉన్నాయి కదా, అవి చూద్దామండి. దిస్ ఈజ్ పేజ్ నెంబర్ 8, ఇది పేజ్ నెంబర్ 9. ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు కూడా చక్కగా క్లారిటీగా చూసుకొని నీట్గా రాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేమ్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు ఇక్కడ మీకు పెళ్ళి కాకపోతే మీ ఫ్యామిలీ ఫాదర్, మదర్, సిస్టర్ ఆర్ బ్రదర్ ఇలా రాయండి. పెళ్ళైతే మీ స్పౌజ్ నేమ్, కిడ్స్ ఉండే కిడ్స్ నేమ్స్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది 10th పేజ్. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మన సిగ్నేచరే, ప్లేస్, డేట్ తర్వాత రాయండి. ఇక్కడ వరకు ఏమైపోయింది, అటెస్టేషన్ ఫామ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇండెమ్నిటీ బాండ్ ఒరిజినల్ అనమాట. సో బాండ్ యొక్క జిరాక్సెస్ మనకి ఏం అవసరం లేదు, ఒరిజినల్ బాండ్ మనం ఎలా అయితే చేయిస్తామో అదే ఉండాలి. బాండ్ పేపర్ని చూసేటప్పుడు ఎలా అంటే ఇన్ఫర్మేషన్ అంతా బాండ్ మీద ప్రింట్ అయిందా లేదా అని చూస్తున్నారు. అలానే ఇక్కడ ఉన్న ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది మనం కరెక్ట్గా మెన్షన్ చేసామా లేదా అనేది చూస్తున్నారు. నెక్స్ట్ ప్రతి పేపర్లో, ఇప్పుడు ఇది బాండ్ పేపర్లో ఒకే పేజ్లో రావు కదా, ఇది ఒక పేజ్లో వస్తుంది. సో ఈ ఒక పేజ్లో ఇది ఒక పేజ్లో వచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి దగ్గర కూడా నోటరీ చేపిస్తున్నాం కదా మనం, నోటరీకి సంబంధించిన స్టాంప్ ఉందా లేదా, ఆ నోటరీ చేసిన ఆయన ఉన్నారా అంటే వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది కదా, సిగ్నేచర్ ఉందా లేదా అని చూస్తున్నారు. ఇంకా కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ విట్నెస్ సిగ్నేచర్ అనేది ఎవరితో చేయించాలి. కొంతమంది ఏంటంటే ఎంప్లాయీస్తోనే చేయించాలి, బాండ్ పేపర్ మీద సిగ్నేచర్ కాబట్టి అని అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఎంప్లాయీస్తో చేయించారా, ఫ్రెండ్స్తో చేయించారా, ఫ్యామిలీతో చేయించారా, ఇదంతా ఎవరు అక్కడ పట్టించుకోవట్లేదు అనమాట. అంటే ఇది పర్టికులర్గా చూడట్లేదు ఎవరు ఏంటి అని. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరితోనే మీరు సిగ్నేచర్ చేయించవచ్చు, ఎంప్లాయీస్తోనే చేయించాలని అసలు ఏం లేదు. కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబరు, వాళ్ళ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ కాకపోతే ఇంకా బెటర్ ఏమో కదా, ఫ్యామిలీ మెంబర్సే పెట్టారన్న దానికన్నా. సో బయట మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళతో పెట్టిస్తే సరిపోతుంది. ఎంప్లాయీస్తోనే పెట్టించాలి, గెస్టెడ్ ఆఫీసర్స్తోనే పెట్టించాలి, ఇదంతా అయితే ఏం లేదు. బాండ్ పేపర్లో ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రింట్ అయిందా లేదా, ఈ 2 lakhs అనేది పడుతుందా లేదా అనేది చూస్తున్నారు అంతే. నెక్స్ట్ నోటరీ వచ్చేసరికి కర్ణాటక అదేనా కాదా స్టేట్, అది బాగా పర్టికులర్గా చూస్తున్నారు. మనకి ఇక్కడ నెక్స్ట్ బాండ్ అయిపోయింది. తర్వాత పర్టికులర్స్ ఆఫ్ రిలేటివ్స్ ఇన్ అవర్ బ్యాంక్, ఎవరైనా మీకు తెలిసిన రిలేటివ్స్ ఈ బ్యాంక్లో ఉంటే
రాయండి. లేకపోతే ఈ బాక్స్ ఇలా వదిలేసేయొచ్చు. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనదే అనమాట. మన క్యాండిడేట్ నేము, రోల్ నెంబరు, మన డెసిగ్నేషన్, డేట్ ఆఫ్ బర్త్. సో ఇది మనకు తెలియదు కాబట్టి ఇది ఇలా వదిలేసేయండి. క్వాలిఫికేషన్ రాయండి. ఈ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ పర్టికులర్స్ అన్ని ఇక్కడ రాయాలి, లేకపోతే లేదు. ఆ రిలేటివ్స్ కూడా ఎలా వస్తారనేది ఇక్కడ కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి ఆ బాక్స్ చూసుకొని నెక్స్ట్ మీరు రాసుకోండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏజ్, క్యాస్ట్ ఎక్సెట్రా. ఇక్కడ మనకు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ యొక్క నెంబర్ ఇక్కడ రాయాలి. పాన్ కార్డ్ జిరాక్స్ అనేది దీని తర్వాత ఒకటి పెట్టుకోండి. ఇది ఒరిజినల్ ఫామ్ అవుతుంది. పాన్ కార్డ్ జిరాక్స్ దీంతో అటాచ్ చేయండి, అంటే దాని తర్వాత ఒకటి పెట్టుకోండి. తర్వాత ఇది ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి దీని వెనకాల పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇదైతే నేను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని అడిగారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయితే నేనేం చేయించలేదు కాబట్టి నేనేం రాయలేదు. సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. మీరు ఏమైనా అప్లై చేసి ఉంటే అది దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే అది పెట్టాలి. నేనైతే ఏం పెట్టలేదు. ఈ ఆప్షన్స్లో ఏది చూస్ చేయాలి అని అడిగితే నేను ఇది పెట్టాను. నాకు ఎలాంటి ఎక్స్చేంజ్ లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ అనమాట. ఐ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ అండ్ రోల్డ్ మై నేమ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి. ఇది ఇక్కడ దాకా ఒక ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఫస్ట్ పేపర్ అయిపోయింది కదా. నెక్స్ట్ 11th చూడండి. ఇన్ఫర్మేషన్ టు బీ ఫర్నిష్డ్ బై ది క్యాండిడేట్, అనెక్స్చర్ 1, డిపెండెంట్ నెంబర్, అప్లికేషన్, షెడ్యూల్ 1, 2, 3, యాన్యువల్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీస్ సంగతి ఏంటి అని అంటే, ప్రాపర్టీస్ ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ పేరు మీద కానీ మీ పేరు మీద కానీ ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ అనేవి రాయాలి. ప్లేస్ ఉంటే ప్లేస్, ఇల్లు ఉంటే ఇల్లు, ఎన్ని గజాల్లో ఉంది, అది కొన్నప్పుడు వాల్యూ ఎంత, ఇప్పుడు వాల్యూ ఎంత, దాని మెజర్మెంట్స్ ఇవన్నీ అడుగుతున్నారు. అండ్ రాయకపోతే ఏం పర్లేదు అని అంటే రాయండి అని చెప్తున్నారు. మాకు తెలియదు అని అంటే పేరెంట్స్కి ఫోన్ చేసి కనుక్కొని రాయండి అని అంటున్నారు. సో ఇన్ కేస్ మీకు అలాంటివి ఏమన్నా మీ రిలేటెడ్గా ఉంటే తప్పకుండా ముందే రాసుకోండి. రాయటం కష్టంగా ఉంది, ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అట్లీస్ట్ ఒక పేపర్ మీద రాసుకొని దాని ఫోటో తీసుకొని అయినా వెళ్ళండి. వాళ్ళు అడిగినప్పుడు ఆ ఫోటోలోంచి చూసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయడానికి ఉంటుంది. అంటే రాయకుండా ఉండడానికి లేదు, ఉంటే కనుక ఖచ్చితంగా రాయమంటున్నారు. ఏం లేకపోతే పర్లేదు, ఉంటే మాత్రం రాయండి అని చెప్తున్నారు. పేరెంట్స్ది అయితే పేరెంట్స్ది, మ్యారీడ్ అయితే స్పౌస్ది. సో నెక్స్ట్ ఇంకా గోల్డ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, బాండ్స్ ఉన్నా, అలానే గోల్డ్ లోన్ తీసుకుని బ్యాంక్లో లోన్, మీరు ఏ లోన్ అయినా సరే, హౌస్ లోన్ అయినా గోల్డ్ అయినా ఏ లోన్ తీసుకున్నా కానీ ఆ లోన్ అమౌంట్, తీసుకున్న పర్పస్ ఏంటి అనేది కూడా రాయమంటున్నారు అన్నమాట. అవి ఇక్కడ వస్తాయి చూడండి 1 by 1. ఇది ఇన్ఫర్మేషన్ టు బీ ఫర్నిష్డ్ బై ది క్యాండిడేట్, మన ఇన్ఫర్మేషన్. తర్వాత అనెక్స్చర్ 1 అని ఇక్కడ ఏదైతే మనకు తెలుస్తుందో అది మాత్రమే రాస్తే సరిపోతుంది. తెలియని వదిలేసేయండి, ఏం పర్లేదు. అక్కడికి వెళ్ళాక మీకు డౌట్ ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఇది డిపెండెన్సీస్, డిపెండెంట్ 1, డిపెండెంట్ 2, డిపెండెంట్ 3 ఇలా వచ్చినాయి కదా. ఇక్కడ డిపెండెంట్లో వచ్చేసరికి మీ ఫాదర్ పేరుని మీరు ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటే ఫాదర్ యొక్క ఇన్కమ్ అనేది మంత్లీ 16K కంటే తక్కువ ఉంటే అది యాక్సెప్ట్ చేస్తారంట. అయినప్పుడు మనకి డిపెండెంట్ అవుతారు మన ఫాదర్ మనకి. ఒకవేళ 16K కంటే ఎక్కువ ఉంది అని అంటే ఫాదర్ డిపెండెంట్ కింద రారు అని చెప్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ మీ ఫాదర్ కనుక ఎంప్లాయ్ కాకపోతే, ఎంప్లాయ్ అయితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎంప్లాయ్ కాకపోయినట్టయితే ఫార్మర్ కానీ లేకపోతే డైలీ వేజ్ వర్కర్ కానీ ఇలా ఎవరైనా అయితే వాళ్ళ ఇన్కమ్ అనేది 16K కంటే తక్కువ ఉండేలా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ ఇన్కమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారనమాట. అక్కడ మీరు మెన్షన్ చేశారంటే అప్పుడు మీ ఫాదర్ మీ డిపెండెంట్ కింద యాడ్ అవుతారు. ఒకవేళ మీరు 18K కంటే 16K కంటే ఎక్కువ శాలరీ వస్తుంది అని మెన్షన్ చేశారంటే మీ డిపెండెన్సీలోంచి మీ ఫాదర్ డిలీట్ అవుతారు. సో ఇలా చూసుకొని ఫాదర్ది, మదర్, బ్రదర్, సిస్టర్, ఆర్ పెళ్ళైతే స్పౌజ్, కిడ్స్, వీటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మీ డిపెండెన్సీస్ 3 ఉంటే ఇది కూడా ఫిల్ చేయాలంటే ఇది అవసరం లేదు, ఎంతమంది ఉంటే అంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ డిపెండెంట్ అయిపోయింది కదా. అప్లికేషన్ ఫర్ ఇష్యూయింగ్ స్టాఫ్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ కార్డు, నెక్స్ట్ షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3. సో ఇది అప్లికేషన్ వస్తుంది ఐడెంటిటీ కార్డు అని చెప్పేసి దానికోసం. తర్వాత షెడ్యూల్ 1, 2, 3 ఇవి కూడా ఇస్తాడు. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అనమాట. ఐడెంటిటీ కార్డ్ ఇక్కడ మిస్ అయినట్టుంది. ఇలా వస్తుంది అప్లికేషన్ ఫర్ ఐడెంటిటీ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అంతా రాయాలి. ఇవి షెడ్యూల్ 1, 2, 3. మనది ఏమి ఉండదు ఇక్కడ. నేమ్, అడ్రస్ అడుగుతారు. నేమ్, అడ్రస్ రాస్తే సరిపోతుంది. కింద మనవే సిగ్నేచర్స్ వీటిలో ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్నవి అయిపోయిందంటే రైట్ సైడ్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయండి. లెఫ్ట్ సైడ్ వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడ ఫిల్ చేస్తే సరిపోతుంది. రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనది ఉంది కదా, నేమ్, ఫుల్, డిజిగ్నేషన్ ఏంటని ఇవి ఫిల్ చేయండి. లెఫ్ట్ సైడ్ అంతా వాళ్ళు అక్కడ చెప్తారు, అప్పుడు ఫిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్. ఇది ప్రాపర్టీస్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఫిల్ చేయమంటారు. తెలిస్తే ఫిల్ చేసుకొని వెళ్ళండి, తెలియకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని క్లారిటీగా అడిగి
మీ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రాసుకొని ఉంటారు కదా, అది ఫిల్ చేస్తే సరిపోతుంది. ప్రాపర్టీస్ ఉన్నా, వెహికల్ ఉన్నా, లేకపోతే ల్యాండ్ ఉన్నా, ఏదైనా కానీ. ఇందులో వచ్చేసరికి గోల్డ్, ఇందులో వచ్చేసరికి మనకున్న అప్పులు అంటే బ్యాంక్లో తీసుకున్న లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా రాయాలి. నెక్స్ట్ తర్వాత ఫామ్ 2 అపెండిక్స్ పొజిషన్ ఫామ్ 1, ఫామ్ 2 ఓకే. అపెండిక్స్ 1 ఇక్కడ కూడా అంతే, మన ఇన్ఫర్మేషనే ఉంటుంది. అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, ఫామ్ 2, 3, అపెండిక్స్ 2, తర్వాత ఫామ్ 2, నెక్స్ట్ ఇది ఫామ్ 3, ఫామ్ 4, ఇది ఫామ్ 4. నెక్స్ట్ చూడండి, తర్వాత వచ్చేసరికి ఫామ్ ఎఫ్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ అని ఇచ్చాడు కదా, ఫామ్ ఎఫ్. ఆ తర్వాత మనం ఏది రీప్లేస్ చేసుకోవాలంటే ఏది పెట్టుకోవాలి, స్టేట్మెంట్. తర్వాత నామినేషన్ టు వేరియస్ స్కీమ్స్. వేరియస్ స్కీమ్స్ అనేవి అప్లికబుల్ అవ్వాలంటే ఎవరి మీద నామినేషన్ చేస్తున్నా వాళ్ళకి మనకి ఏమవుతారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళతో మనం ఉన్న రిలేషన్షిప్ ఏంటని వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ నామినేషన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒరిజినల్స్ ఎలా ప్లేస్ చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్. సో ఫస్ట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఒక ఒరిజినల్ జిరాక్స్. తర్వాత ఇంటర్ కానీ డిప్లొమా ఉంటాయి కదా, డిప్లొమా రిలేటెడ్ ఏమైనా ఉంటే అవన్నీ సర్టిఫికేట్స్ పెట్టాలి. ఇంటర్ వచ్చేసరికి ఓన్లీ మార్క్స్ మెమోని ఉంటుంది. సో ఇంటర్ మార్క్స్ మెమో, దాని ఒక జిరాక్స్. ఆల్ డిగ్రీ సెమ్స్ మార్క్స్ కార్డ్స్, డిగ్రీలో ఏ సెమ్స్ అయితే ఉన్నాయో ఆ డిగ్రీ సెమ్స్ అన్నిటి యొక్క మార్క్స్ కార్డ్స్, వాటి యొక్క జిరాక్సెస్. వీటన్నిటిని తీసుకుని ఏం చేస్తారంటే ఒరిజినల్స్ అనేవి ఒక దానిలో పెడతారు, జిరాక్స్లు అన్నీ కలిపి ఈ మన బయోడేటా ఫామ్తో వచ్చే అప్లికేషన్తో పాటు వాళ్ళు పెడతారనమాట. సో నెక్స్ట్ సిఎంఎం ఉంటుంది, ప్రొవిజనల్ ఉంటుంది, వాటిది కూడా ఒరిజినల్ జిరాక్స్. ఇంకా డిగ్రీ కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన రిలేటెడ్ సెమ్స్ యొక్క మార్క్స్ లిస్ట్, దానికి సంబంధించిన ఏవే సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ సర్టిఫికేట్ అనమాట. ఐడెంటిటీ సర్టిఫికేట్ అంటే ఇది ఐడెంటిటీ సర్టిఫికేట్. ఇక్కడ మనం సైన్ చేయించాలి కదా గెస్టెడ్ ఆఫీసర్తో, అది గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించే ఐడెంటిటీ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిటీ సర్టిఫికేట్ తర్వాత మనకి ఆధార్, పాన్ జిరాక్స్ గురించి కావాలని చెప్పాం కదా. నెక్స్ట్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్. ఓకే, కాండక్ట్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్. ఈ కాండక్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్లో ఒకటి ఖచ్చితంగా లాస్ట్ స్టడీడ్ కాలేజ్ నుంచి ఉండాలి. ఒకవేళ లాస్ట్ స్టడీడ్ కాలేజ్ నుంచి మీ సిగ్నేచర్ కానీ వాళ్ళ స్టాంప్ కానీ లేకపోతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది పెండింగ్లో ఉంటుంది. తర్వాత మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డాక్టర్ సీల్, సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇంకేముంది, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎల్పిటి, పోలీసు, ఇవన్నీ. తర్వాత మనం ఏమి ఇవ్వాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇచ్చేసేయాలి, ఒరిజినల్ వాళ్ళే తీసేసుకుంటున్నారు. నెక్స్ట్ సిగ్నేచర్ ఫర్ ఎల్పిటి అంటే మనం కన్నడ అనేది మన స్కూల్ డేస్లో కానీ 8th క్లాస్ తర్వాత చదవలేదన్న దాని కింద వచ్చింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే టైంకి మనం అంటే లాంగ్వేజ్లో ప్రొఫిషియెంట్గా లేము, రిక్వైర్మెంట్ లేదు కాబట్టి 6 monthsలో నేను లాంగ్వేజ్ నేర్చుకొని ఎల్పిటి టెస్ట్ అనేది అటెండ్ అవుతాను అని ప్రింటెడ్ పేపర్లో వస్తుంది, దాని మీద మన సిగ్నేచర్ తీసుకుంటారు. తర్వాత పోలీస్ వెరిఫికేషన్ని మనకి ఇస్తారు కదా, మాన్యువల్లా లేకపోతే డిజిటలా అంటే నేనైతే డిజిటల్ది తీసుకెళ్ళాను. మాన్యువల్ యాక్సెప్ట్ చేస్తారా లేదంటే మాన్యువల్ దాని మీద కూడా గ్రీనింగ్తో సిగ్నేచర్ వస్తుంది, స్టాంప్ వస్తుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ సివిల్ స్కోర్ అనొచ్చు, ఇది సివిల్ స్కోర్ రిపోర్ట్ అనేది. ఇక్కడ ఉన్న వాటిలో క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా, పోలీస్ వెరిఫికేషన్ లేకపోయినా, సివిల్ స్కోర్ లేకపోయినా కానీ మనది అనేది రిజెక్ట్ చేయరు. ఈ ప్రాసెస్ మొత్తంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్షన్ అనేది ఎక్కడ ఉండదు. ఓన్లీ వాళ్ళు ఏం చేస్తారంటే మన ప్రాసెస్ అనేది ఇక్కడితో నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళకుండా ఇక్కడే పెండింగ్లో పెడతారు. ఎప్పుడైతే మనం ఏదైతే మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకొని మనం ఏదైతే సబ్మిట్ చేయలేదో అదంతా వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మనది ముందుకెళ్ళిద్ది అనమాట. ముందుకెళ్ళటం అంటే ఏముంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, తర్వాత మనకి ట్రైనింగ్ కోసం మనకి ఏ బ్యాంక్ అలౌట్ చేస్తున్నారని చెప్పేసి వస్తుంది కదా, అదంతా మనకి రావాలంటే మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తేనే మనం ఆ పెండింగ్ లిస్ట్లోంచి బయటకు వచ్చి నార్మల్ లిస్ట్లో యాడ్ అవుతాం. అప్పుడు మాత్రం మనకి ఆర్డర్ వస్తుంది, ఓకే, అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇందులో ఏదైనా మిస్ అయితే ఏంటి పరిస్థితి అని అంటే మనకి టైం ఇస్తున్నారు, కంప్లీట్ రిజెక్షన్ అయితే ఉండదు, అలా అని ప్రాసెస్ కంటిన్యూ అవ్వదు అనమాట, ఇక్కడితో పెండింగ్ ఉంటుంది. సో దానికి మనకి ఇచ్చిన టైంలో మనం ఒకవేళ వీటిలో ఏదైనా మిస్ అయితే అప్పుడు ఎలాగా మనం ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలా అని అంటే అలా ఏం కాదు. ఎందుకనంటే వాళ్ళు మనకి మిస్ అయిన దానికి ఒక లెటర్ రాపించుకుంటారు, సిగ్నేచర్ చేయించుకుంటారు, వితిన్ 7 daysలో నేను సబ్మిట్ చేస్తాను అనేలాగా. సో 7 daysలో మనం ఏం చేయాలంటే మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ అరేంజ్ చేసుకొని
వాళ్ళకి ఒకటి మెయిల్ పంపించాలి. మనకి ఏ మెయిల్ అయితే ఇక్కడ మనం కన్ఫర్మేషన్ ఇస్తున్నాం కదా, 16th లోపు ఇవ్వాలి అని చెప్పేసి కన్ఫర్మేషన్ మెయిల్ పంపించడానికి మనకు మెయిల్ ఐడి ఇచ్చారు. ఆ మెయిల్ ఐడికి మనకి సంబంధించింది మనం ఏదైతే ఇవ్వాలో దాని సాఫ్ట్ కాపీని మెయిల్ చేయాలి. అండ్ హార్డ్ కాపీని వచ్చేసరికి పోస్ట్లో పంపించాలి. సో అప్పుడు ఎప్పుడైతే మనం పంపించిన హార్డ్ కాపీ వాళ్ళకి చేరుతుందో, ఈ మెయిల్ వాళ్ళు చూస్తారో, అప్పుడు మన ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. పెండింగ్ లిస్ట్లోంచి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు, పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఏది మిస్టేక్ చేయకుండా ఉండాలి అని అంటే ఇందులో చూపించిన ప్రతిదీ కూడా మీరు కరెక్ట్గా ఫిల్ చేసుకొని ఏమేమి కావాలో అవన్నీ కూడా చక్కగా తీసుకెళ్లారంటే ఎలాంటివి అబ్జెక్షన్ ఉండదు. ఏదైనా మిస్ అయితే కంగారు పడకండి, మీరు రిజెక్ట్ చేయరు. వాళ్ళైతే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత రిజెక్షన్కి ఉండదు, ప్రతిదానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ యూస్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద ఆర్ఆర్బీ క్లర్క్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇన్ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ బళ్ళారి. సో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ ఛానల్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.